సూర్యమండలం చేస్తున్నారంటూ. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తున్నారో వీరు కూడా అన్ని రోజుల కాలం పాటు కూడా సూర్యమండలం పర్యంతం అనగా సూర్యమండలం వరకు పేర్చుకుంటూ పోతే ఎన్నైతే అవుతాయో అన్ని కోట్ల సంవత్సరాలు ఈ యొక్క జంట కన్యా అని కనక సంపన్న కనక భరణ అర్యుతం దాస్యామి విష్ణవే తుభ్యం విష్మానగ్రతో భూయః కన్యామే తోహం ప్రయచ్ఛామి భగవతో వరదా అభయా హస్తేన ప్రదాయః. అయ్యా మా కన్యను మేము
హిరణ్మయీ లక్ష్మీ జాతవేదో మమావ హిరణ్యవర్ణ లక్ష్మీ స్వరూపాన్ని ఇక్కడ పూజ పద్ధతి ద్వారా జరుగుతుంది. మనం ఏదో మామూలుగా కొనుక్కొని వేసుకునేది కాదు, ఇది అలంకారమైనది కాదు. శాస్త్రయుక్తంగా పూజ జరిగిన తర్వాత మంగళసూత్రాన్ని సమర్పయ మంగళసూత్రాన్ని కూడా తాగడానికి వీల్లేదు, దూరం నుంచి స్టేషన్ గోవిందా 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 గోవిందా. మాంగళ్యం చెప్పండి. శ్రీరంగడు మన అమ్మవారికి గోదాదేవికి గోవిందా. అందరూ స్వామివారి చేతుల మీద అమ్మవారికి ధరింపజేస్తున్నారు. గోవిందా కళ్యాణం జరిగింది. ఇంకా పట్టుబట్టారు గట్టిగా అమ్మవారి స్వామివారి పిల్లలు చిన్న పిల్లలు ఒక వేడుక జరిగితే మన మమ్మీ గారికి రాజకీయ అంత మనస్ఫూర్తిగా తప్పదు వస్తాయి. గోవిందా శ్రీ రంగనాయక స్వామి గోవిందా. స్వామివారికి ఇష్టము. అమ్మవారు తయారు చేసిన తులసిమాల ఈ రోజు స్వామివారికి రంగనాయక స్వామి గోవిందా గోవిందా గోవిందా. చప్పుడు చప్పుడు తులసిమాల వేసుకున్నప్పుడు నేను ఇప్పుడు తులసిమాల వేసుకుంటే బాగుంది కదా అనిపిస్తుందా? మీ అందరి తరఫున స్వామివారికి వేస్తున్నారు. మీరు ఆ తప్పట్లో దండం పెట్టుకునే రాదు. అక్కడ మీ తరఫున అన్ని కైంకర్యాలు స్వామివారి కైంకర్యాలు జరుగుతున్నారు. వాడినట్టు కొట్టాడు. జగడపు జనబుల మల్లెలు కురుములు మల్లెలు మొదటిన ముల్లపు భరతపు మెరుగగున చల్లన పొప్పడి తారక పడకులు గల్లే
సకినల మందపు జాగర జగడపు జనముల జగడపు జనముల భారపు కుటములపై పై భారపు నెలవది చేరువది జగడపు జనముల సకినల మందపు జగడపు జనముల గోదారంగనాయక స్వామి గోవింద. తల్లి ఎవరు? సీతమ్మ తల్లి. నమో నమో భవతి భవతి నమో 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 భవతి నమో నమః జాయమానో జాయమాన देवेभ्यो भागम देवेभ्यः देवेभ्यो 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 वे दात्यायन आयन प्रत्रायन आयन नित्यायन शतमान बोधिदाय पुरुषेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते गोदारंगनाथ स्वामी गोविंद गोदारंगनाथ स्वामी गोविंद. అలా గోదారంగనాయకుడు వేటి శ్రీ మహావిష్ణువు వేటి ఏంటి చెప్పండి. గోదారంగనాథ స్వామి గోవింద దర్శనం చేసుకో. అలా ఎందరికో వరాలు ఇస్తుంటావు, మరి నాకేమో నేను ఒక వరం కోరుకోవాలనుకుంటున్నాను. కోరుకోవాలి స్వామి. గోదాదేవి గోవింద గోవింద నాన్న అనాలని ఉందని అనిపించి మన అయ్యగారు కంటుకుంటాయి కాబట్టి కృష్ణ అని పిలిస్తే రాడు. 10 మంది ఆల్వార్లను నేర్చుకొని స్వామివారి సన్నిధిలో చేరి కళ్యాణం జరిపించుకుంది. అందరూ చూస్తుండగానే శ్రీరంగంలో మీరు వెళ్ళి చూసినట్టయితే ఆ పాదాల ఉంటారు. మీరు గమనించండి, శ్రీరంగంలో చూసినందుకు ఈ రంగనాయకుల కథను విన్నందుకు మీరందరూ వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపసస్తు వార్తాద్ తమేవం విద్వానం హృదయోదే నాణ్యం మందాయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమైదం దేవాః తాని ధర్మాని నిర్వాణ్యాసన్ కేహనాకం మహిమానసంతే పవిత్రపూర్ణే సాధ్యా సంతి దేవాః అపగస్యం భూతమదివేదసాచ విశ్వకర్మణః సమవర్తతానే భవతి భవతి నమో 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 భవతి నమో నమో ఇది నమః నమః భవతి జాయమానో జాయమాన భవతి భవతి జాయమాన జాయమానో జాయమానో జాయమాన పైకి పైకి
అగ్ర ఇత్యగ్రే శ్రీధరుణీలను కలిసి అందరు కూర్చోండి అందరు కూర్చోండి అమ్మా అందరు కూర్చోండి కూర్చోండి అందరూ అందరు కూర్చోండి ఆదరించవమ్మా అమ్మని ఆదరించవమ్మా కమ్మనైన పాటల తల్లి కాపాడవా కమ్మనైన పాటల తల్లి శ్రీరంగనాథుని నీకు ఆలయం మాయిలో నిలిచి ఉండవమ్మా నీకు ఆలయం మాయిలో నిలిచి ఉండవమ్మా నిత్య పూజలు చేసే భాగ్యం నిత్య పూజలు చేసే భాగ్యం గిరి నిలయ గిరమయ్య సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద జగముల చిరునగముల పరిపాలించే జనని అనయము మముగని కరుణగా పాడే జనని మనసే నీ వశమై స్మరణే జీవనమై మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరణీయని మంగళ నాయని పరమేశ్వరి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలే చల్లని తల్లికి చంద్రహారతి గొప్పల గలగుల గలగుల జ్యోతికి కర్పూరహారతి సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామద శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామద గోదారంగనాథ స్వామి గోవింద గోదారంగనాథ స్వామి గోవింద सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्देऽहं गुरुपरम्परम् ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं
भवन सदृश्यं तत्त्वादिमशादिलक्ष्यम् एकं नित्यं विमलजलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। మరి ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ ప్రముఖులు అదేవిధంగా వేదోక్తమైనటువంటి బ్రహ్మ స్వరూపకంగా వచ్చినటువంటి వేదోక్త ఋషికులకు అదేవిధంగా ఉదయ్ మహారాజ్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఆలయ శ్రీ గోదాదేవి యొక్క రంగనాయకుని యొక్క కమిటీ ఆలయం గల వారికి భగవద్బంధువులకి దివ్యాత్మ సంభూతులెక్కడికి ఉండాలని మనసారా కోరుకుంటూ ఇప్పుడు గొంతు అయినా సరే గోవింద అనే నామాన్ని పలకండి. శ్రీరంగనాయక గోవింద, గోదాదేవి గోవింద, రంగనాయక గోవింద, గోవింద గోవింద. స్వయంగా తాను వివాహం చేసుకున్నట్టుగా జనక మహారాజు కూతురు జానకి అయింది. విష్ణు చిత్ర ఆల్వాలైనటువంటి ఆ యొక్క గోదాదేవి తులసి వనములో దొరికిన తల్లి. ఆ తల్లి లాలనా పాలన చేసిన విష్ణు చిత్తుడు మరి ఎవరికి అప్పచెప్పాడంటే కన్నబిడ్డని ఒకనాడైనా ఒక ఇంటికి ఇచ్చేది. కాబట్టి అయోనిదిగా ఆమె భూమాతగా తులసి వనములో జన్మించిన తల్లి, తులసి వనంలో ఉన్న తల్లి, ఆ తల్లిని రంగనాయకునికి విష్ణు చిత్తుడు కన్యాదానం చేసి అప్పగించాడు. అందుకే మనము కూడా మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉందా? ఉందా? ఉన్నదా? అంచన ఉన్నదా లేక అంచన లేకున్నదా? కొందరు అంచన ఉండదు మాకు అంటారు. అంచన కాదు, వంచుకైనా పంచకైనా తులసిని మాత్రము చూసినట్టుగా ఇంటి ముందు తులసి వనం ఉండాలి. తులసి సఖీ శివే పాభారినే ఉన్నదే నమస్తే నారదానుతే నమో నారాయణ ప్రియే. మనం ఏమిది కాదు, మనకు తులసి కావాలి. అమ్మవారికి తులసి అంటే ప్రీతి. అందుకే తల్లిదండ్రుల యొక్క పాలననే పిల్లల యొక్క పాలన. విష్ణు చిత్తుడు పూలలతో తులసి వనాన్ని పెంచుతూ తులసి తెంపుతూ ఆ తులసి మానాలు రంగనాయకుడు పెట్టినట్టుగా ఆ గోదాదేవి అదే విధంగా ఆ తల్లి కూడా వల్లడము తులసివనంని పెంచడంలో ఉంది. అందుకే ఈ రోజులో ఉన్నటువంటి యువకులకు కూడా చెప్పేది ఒకటే, భగవంతుడి పట్ల, మన ధర్మం పట్ల, మన సనాతన ధర్మం పట్ల ఏ కళ్యాణం చేస్తున్నాము, ఎవరు వారు, ఎక్కడి నుంచి వస్తుంది, మూలం ఏంటి, ఋషి సంపత్తి ఏంటి, మన సనాతన ధర్మం గురించి మన పిల్లలకు చెప్పండి. అది రామాయణం కావచ్చు, భాగవతం కావచ్చు, అది మహాభారతం కావచ్చు. పిల్లలకు చెప్పడములో పిల్లల లోపల ఉన్నటువంటి ఒక చెడు ఆలోచన, చెడు గుణాలు, దుర్గుణాలని దూరమై మంచి ఆలోచన కలిగి ఉంటారు. అందుకే రంగనాయకుని ప్రేమించిన ఆ గోదాదేవి కృష్ణుని యొక్క చరిత్ర, కృష్ణుని యొక్క లీలలు, కృష్ణుని యొక్క మహిమలు ఎన్నో తెలుసుకున్నట్టుగా మీరు మీ పిల్లలతో గడుపుతున్నారా? మీ పిల్లలతో గంట గడుపుతున్నారా? సెల్ ఫోన్ ఇచ్చేసి ఏడుపు ఆపిస్తున్నారు, ఏదో తినబెట్టి ఆపేపిస్తున్నారు, హోటల్లో తినబెట్టి ఆపేపిస్తున్నారు. కానీ మన యొక్క భారతం గురించి, రామాయణం గురించి, మహాభారతం గురించి, ఆంజనేయ స్వామి వారి గురించి, మన యొక్క సూర్యుడు గురించి, మన యొక్క సనాతన భూమాత గురించి, మన యొక్క సనాతన ధర్మం గురించి మీకు తెలిసిన విషయాలు కొన్నైనా మీ పిల్లలకు పంచుతున్నారా? అది పంచాలి. మీరు గడపడం ఫోన్లతో కాదు, మీరు గంట సేపు అయినా మీ పిల్లల్ని బాగా చూడండి. ఏం చేస్తున్నారు, ఫోన్ ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది గ్రహిస్తే మీ పిల్లల ప్రేమ మీకు, మీ ప్రేమ పిల్లలకు. ఎదుటి వాళ్ళని ప్రేమించి మన పిల్లలు ఖరాబ్ అవుతున్నారు. 100 కిలోమీటర్లు ఉన్న వ్యక్తితోని ఫోన్లో మాట్లాడి ఆ ప్రేమల మీద భ్రమలు చెంది ఆ భ్రాంతితోని మన తల్లిదండ్రుల ప్రేమలు కాదని మరో ప్రేమకు బలి అవుతున్నారు. ఆ ప్రేమ చావలేక, ఆ ప్రేమకు చంపుకోలేక వాళ్ళైనా చేస్తున్నారు, తల్లిదండ్రులైనా చేస్తున్నారు. అందుకే మన రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ, మన యొక్క ధర్మం కానీ
ఏ విషయంలో చెప్పినా సనాతన ధర్మం గురించి కొన్ని చెప్తుంటే ధైర్యం పెరుగుతుంటుంది. మనోజం భారతతుల్య వేగం. మనసులో ఉన్న వ్యాధి పోవాలంటే మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఆ మనోధైర్యం ఎవరు ఇవ్వాలి? తల్లిదండ్రులే గురువు, తల్లిదండ్రులే దేవత. తల్లిదండ్రులకు మించిన దైవం లేదు, తల్లిదండ్రులకు మించినటువంటి స్థితి లేదు. మీరు రామాయణంలో కౌసల్యా ప్రజా రామ ఊర్వా సంధ్యా ప్రబుద్ధదే, కౌసల్య కుమారు రామచంద్రుడు, వసుదేవస్తం దేవం కంస చానూరవర్ధనం, తండ్రి పేరుతో వస్తుంది. మరి మీ తల్లిదండ్రుల పేరు నిలబెడుతున్నారా మీ పిల్లలు? నిలబెట్టాలి. నిలబెడితేనే తల్లిదండ్రుల యొక్క కీర్తి, తల్లిదండ్రుల యొక్క కీర్తి ద్వారానే మీ పిల్లల కీర్తి. మీ పిల్లల్ని బాగు చూడండి, మీ పిల్లల్ని బాగు చేయండి, మీ పిల్లలతో మంచి విషయాలు చెప్పండి. మీకు తెలిసిన విషయాలు ఏవైనా సరే మన ధర్మం గురించి, మన సనాతనం గురించి, పూర్వ వైభవం గురించి, ఋషి సంపత్తి గురించి, ఋషుల గురించి, వశిష్ఠ, వాల్మీకి, జమదగ్న, పరాశర, భరద్వాజ ఎందరో ఋషులున్నారే, ఆ ఋషుల కొంతైనా పిల్లలకు అవగాహన చేయండి. ఒక శ్లోకం భగవద్గీత చదివేయండి, అర్ధ శ్లోకమైన చదివేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని అయినా చెప్పండి, నమశివాయ అనే నామాన్ని చెప్పండి, ఓం శ్రీరామ దూతాయ నమని చెప్పండి. ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు? నారాయణ. ఎటు పోతుంది మీ ఇంటికి? మాకు ఇప్పుడు పెద్ద ఆయన వచ్చిందని దండం పెడుతున్నట్టుగా సూర్యుడు ఆయన ఉన్నాడు మీ ఇంటికి, పొద్దున వస్తున్నాడు, ప్రతిరోజు వస్తున్నాడు మీ ఇంటికి. నమస్కారం చేసిరా, నమస్కారం చేసిరా గురువుడికి. వీడికెళ్ళి చేయకుండా కూడా ఇప్పటి నుంచి రేపటి నుంచి ప్రొద్దున లేవగానే ముందు సూర్యుడికి నమస్కారం చేయండి, భూమాతకు నమస్కారం చేయండి. కరగ్రే వస్తే లక్ష్మీ, కరములే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. నీకు దర్శనించేది భూమాత, నీ చూసుకునేది ఆ అరిచేతులు, దర్శించేది సూర్యుడు. సూర్యుడేం వరాలు ఇవ్వమనిలేడు, సూర్యుడు నగలు ఇవ్వమనిలేడు, మన మాణిక్యాలు ఇవ్వమనిలేడు. నీ తల్లిదండ్రులకు నమస్కరించు, నీకు మంచి జరుగుతుంది, విజయాన్ని కలిగిస్తుంది. అందుకే ఆంజనేయ స్వామి వారికి ఆదిదేవానమస్తుభ్యం ప్రసీదాం భాస్కర, దివాకారానమస్తుభ్యం ప్రభాకారానమస్తుతే. ఆంజనేయ స్వామి వారి గురువు ఆ సూర్య భగవానుడు. మరి రాముడి గురువు ఎవరు? ఇవి చెప్పరు మీ పిల్లలకు. ఆ ఐఫోన్, యాపిల్ ఫోన్, స్మార్ట్ ఫోన్, ఆ ఇన్స్టాగ్రామ్, ఆ ఫేస్బుక్, ఇవి చెప్తాను. ఈ యాప్ ఓపెన్ చేయండి, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ యాప్ డిలీట్ చేయండి, వేరెవరో చెప్పుకుంటారు. రాముడు గురువు ఎవరు? ఇళ్ళనే సంశయం ఎక్కువైపోయింది. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మదే వాసిష్ఠాయ నమో నమః. వశిష్ఠుడు విద్య కులగురువు, ఆయన రఘువంశానికి గురువు వశిష్ఠుడు. విద్య నేర్పిన వాడు విశ్వామిత్రుడు. అందుకే మన గురు పరంపరాలు, ఋషి పరంపరాలు, సనాతన ధర్మ పరంపరాలు మన పిల్లలకు అలవాటు పరచండి, మన పిల్లలకు చెప్పండి, మన పిల్లలు బాగు చేయండి, ధర్మం వైపు నడపండి, ధర్మం వైపు నడుస్తూ ఉండండి. దేవాలయం మన దేవాలయం, మన గుడి మన దేవాలయాన్ని మనం సంరక్షించుకోవాలి. దేవాలయం మనం అంతా కమిటీ కరెక్ట్గా ఉండాలి. ఎదుటి వాళ్ళు వచ్చినా నిలదీసిన అడిగితే కూడా నిలదీసి నిలబడి మాట్లాడేటట్టు శక్తి, సామర్థ్యం మన దగ్గర ఉండేటువంటిది నేర్పండి పిల్లలకు కానీ, కమిటీ వాళ్ళకి కానీ, పెద్దలకు కానీ, ప్రతి ఒక్కరికి కానీ ధర్మం వైపు. ఇప్పుడు విష్ణుచిత్తుడు కాస్త గోదాదేవి రంగనాయకుడికి అప్పచెప్పాడు అంటే కాలుగడి కన్యాదానం. ఎన్ని పాపాలు, ఎన్నో భూమాత విరుస్తుంది. నిలబడడానికి స్థలము, ఆ యొక్క గుడి కట్టడానికి భూమాతనే, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి భూమాతనే, తులసి వరం మొలక మొలయడానికి భూమాతనే, ఔషధాల గుణానికి ఇచ్చేది భూమాతనే, ఆమెనే భూమాతనే గోదాది. గోదా 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 అంటే గో అంటే చాలు, రెండే అక్షరాలు గోధ. గోధ, గోవు, గురు, రామ, హరి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? గోవు, రామ, గోధ అన్ని రెండే. మరి మీ పిల్లలకు కూడా మీరు ఇద్దరు కలిసినటువంటి విషయంలో మీ పిల్లలకి సంస్కారాన్ని అండి. భగవద్గీతని గీత అంటే కూడా రెండే, గురు అనేది రెండే. కాబట్టి ఈ రంగనాయకుడు గోద ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరే. అందుకే రంగా 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 శ్రీరంగ, శ్రీరంగ సార్వభౌమ అంటే రంగా రంగా అంటే చాలు మీ పాపాలు పటలు పంచలైతే, గోదా 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 అంటే చాలు మీకు గోవిందుడు దర్శనమైనట్టుగా మనసులో భావనతో చెప్పండి. అందుకే శ్రీరంగనాయక గోవింద.
ఇదే విధంగా మరి పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క దేవాలయ ఆధ్వర్యంలో మరి గోదా కళ్యాణం, రంగనాయకుని కళ్యాణము ఇంతింత వటుడింతైనట్టుగా కొనసాగుతుంది. ఆలయ కమిటీ వాళ్ళు కూడా చక్కగా ఇంకా మునుముందు కూడా కార్యాలు జరుపుతూ ఉండండి. దేవాలయ సంరక్షణ, మరి దేవాలయం యొక్క బాధ్యతలు ఎవరు ఏమనుకున్నా ఏదనుకున్నా మనదనుకొని, మన ధర్మం అనుకొని, మన సనాతన ధర్మం అనుకొని మీరందరూ కలిసి నడవాలని ఆశిస్తూ, ఆ బోధా రంగనాయకుని యొక్క ఆశిష్యులు, ఆ పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ హరి ఓం తత్సత్ తత్సత్ బ్రహ్మార్పణం. జయ 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 ఆంజనేయ గోవింద గోవింద. ఇక్కడ పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో గోదాదేవి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించిన కమిటీ సభ్యులకి, అలానే ఈ ఒక సంస్కారాన్ని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలందరికీ, ఇక్కడ వీక్షించడానికి వచ్చిన భక్తులందరికీ, అలానే విష్ణు స్వరూపులైన భక్తులందరికీ కూడా ఈ స్వామివారి యొక్క గోదాదేవి యొక్క కృపా కటాక్షాలు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి, అలానే ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కూడా ఉండాలని చెప్పేసి కోరుతూ, ఇక్కడ స్వామివారు చెప్పినట్టు అందరు కూడా ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మాన్ని వదలకుండా, ధర్మం ఎవరు ఆచరిస్తున్నారు, అసలు ధర్మం అంటే ఏంటి, మనం ఆచరిస్తున్నామా, ధర్మం ఆచరిస్తున్నామని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఆచరిస్తలేదు. కానీ ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో ఆ ధర్మాన్ని ఆచరించిన వాడే గోదా స్వరూపుడైపాడు, రంగనాయకుడి యొక్క మనసులో చోటు సంపాదిస్తాడు. గోదాదేవి యొక్క కళ్యాణం, ఆ కళ్యాణం యొక్క విశిష్టత, మన జీవాత్మ పరమాత్మలో కలవడమే గోదాదేవి కళ్యాణం యొక్క మహత్యం. ఈ కళ్యాణం చేయడం ద్వారా భూమి మీద ఉన్న భూమాత, అంటే భూమి మీద ఉన్న మనం అందరం ఆ స్వామివారి యొక్క, అంటే ఆ పరమాత్మ స్వరూపులైన జీవాత్మ ఉన్న వాళ్ళము. మనం మళ్ళీ తిరిగి ఆ పరమాత్మకు చేరడమే ఈ గోదాదేవి కళ్యాణం యొక్క విశిష్టత. ఈ కళ్యాణం వీక్షించి ఈ పరమార్థాన్ని మనం తెలుసుకొని మళ్ళీ పరమాత్మ వైపు ప్రయాణం చేయాలి. ఈ పరమాత్మ వైపు ప్రయాణం చేయాలంటే ధర్మాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పట్టుకోవాలి. కానీ మనం అందరం ధర్మం ఆచరిస్తున్నాం, మేము ధర్మాత్మమే, మేము హిందువులమే అని చెప్పేసి ఉంటున్నాం. కానీ ఒక్కరు కూడా ఒక హిందువు చేయాల్సిన పని చేస్తలేం. ఒక ఆలయాన్ని కాపాడతలేం, ధర్మాన్ని కాపాడతలేం, ధర్మాన్ని ఆలయాన్ని కాపాడేవాడు వెన్నంటూ ఉండలేం. ధనం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఈ జ్ఞానాన్ని మర్చిపోయినాం. ఎక్కడైతే ధనం మనం పెట్టాలి, ధర్మానికి ధనం ఖర్చు పెట్టాలి, అది పెట్టకుండా ఆర్భాదానికి ధనం ఖర్చు పెడుతున్నాం. బయట మన చుట్టాలకి కనిపించడం కోసం ధనం ఖర్చు పెడుతున్నాం. ఎటువంటి పండుగలు చేసినా, ఇంట్లో ఎటువంటి మనం పెళ్లి ఉత్సవాలు చేసినా, లేకపోతే ఫంక్షన్లు చేసినా లక్షలు ఫంక్షన్ హాల్లకి, మళ్ళీ ఆ డెకరేషన్లకి ఖర్చు పెడుతున్నాం. కానీ ఇలాంటి కళ్యాణాలు, ఇలాంటి దేవాలయాలు దిక్కు లేకుండా అయిపోతున్నాయి. అందులో అర్చకుడు దిక్కు లేకుండా అయిపోతున్నాడు. మరి ఇలాంటి గుళ్ళు మనం ధర్మం ఆచరిస్తున్నాము అని చెప్పినప్పుడు, మనం హిందువులం అన్నప్పుడు ఎందుకు గుళ్ళు దిక్కు లేకుండా అయిపోతున్నాయి, ఎందుకు అర్చకులు దిక్కు లేకుండా అయిపోతున్నారు, ఎందుకు ఆశ్రమాలు ఎవరు లేకుండా ఎందుకు మారుతున్నాయి? దీనికి కారణం ఎవరు? మనమే. మన లోపలున్న ఏదైతే ఈ హిందూ అనే ఒక ముసుగు వేసుకొని ఉంటున్నాం, కానీ నిజంగా హిందూగా మారతలేము. ఎప్పుడైతే నిజంగా మీరు హిందూగా మారుతారో ప్రతి ఆలయం రక్షింపబడుతుంది, ప్రతి ధర్మము చేయబడుతుంది. ఇలాంటి ఆలయాలు, అర్చకులు, పీఠాధిపతులు, స్వాములు, ఆశ్రమాలు కలకలలాడుతూ ఉంటాయి. మనం వెళ్తున్నాం కానీ పరమార్థం తెలుసుకుంటలేము. చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పెద్దవాళ్ళు, ఇక్కడ విని ఇక్కడ గడప దాటంగానే మర్చిపోతున్నాం. దాని ఆచరణలో పెడతలేము.
కానీ ఎప్పుడైతే మనం ఆచరణలో ధర్మం ఆచరణలో పెడతామో అప్పుడే ఈ కళ్యాణం యొక్క ఫలం మీ అందరికి అందుతుంది. పంచముఖి హనుమాన్ మందిర్లో గోదాదేవి రంగనాథుడు కళ్యాణం చేయడం జరిగింది. ఇది చాలా అద్భుతంగా చేయడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఈ గోదాదేవి కళ్యాణం ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా చేస్తారు. ఇందులో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నగర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు.